టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ హీరో ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక త్వరలోనే ఈయన మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నారు. రవితేజ హీరోగా, భాగ్యశ్రీ బోర్సై హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ల నిమిత్తం హీరోయిన్ భాగ్యశ్రీ సైతం పలు ఇంటర్వ్యూలకి హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే భాగ్యశ్రీ తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించిన పలు విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు. ఇలా రవితేజ ఎంతో మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి మనకి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈమె మాట్లాడుతూ తనని తన మొదటి సినిమాకి ఒక హీరో రాణిలా చూసుకుంటారు అంటూ కామెంట్లు చేశారు. మరి ఈమెను రాణిలాగా చూసుకున్న ఆ హీరో ఎవరు అంటే ఆయన మరెవరో కాదు, మాస్ మహారాజా రవితేజ. ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో ఉన్న సమయంలో రవితేజ నన్ను ఒక క్వీన్ లాగా ట్రీట్ చేశారు. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారని భాగ్యశ్రీ వెల్లడించారు. ఇక రవితేజ ఎంతో సరదాగా మాట్లాడుతూ అందరితో కలిసిపోతూ ఉంటారు. అయితే ఈయన ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ ఏ హీరోయిన్ కూడా రవితేజ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మొదటిసారి భాగ్యశ్రీ రవితేజ గురించి ఇలాంటి కామెంట్లు చేయడంతో ఆయన నిజంగానే ఈమెను అలా చూసుకున్నారా, లేకపోతే ఆయనపై అభిమానంతోనే ఈమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. మిస్టర్ బచ్చన్ అంటూ ఆగస్టు 15వ తేదీ రాబోతున్న మాస్ హీరో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ బాలీవుడ్ హిట్ చిత్రం రైడ్ కి రీమేక్ గా తెరకెక్కించగా జగపతి బాబు విలన్ గా నటించారు. అలాగే సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరాలు అందించగా పీపుల్స్ మీడియా వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.